హై గైస్, ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ కావడం జరిగిందండి. ఈ రోజు ఈ వీడియోలో మీకైతే అప్డేట్ అయితే చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్ లిస్ట్ కావాలనుకుంటే వెంటనే మీరైతే రిజిస్టర్ అయితే అవ్వండి. అలాగే కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈ రోజు ఈ యొక్క వీడియోలో మనకి న్యూస్ ఆర్టికల్లో న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగిందండి. 1.81 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అనేసి మనకి న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ కావడం జరిగింది. ఈ యొక్క అప్డేట్ అనేది మీకైతే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఏపీఎన్టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. ఈ యొక్క పీడిఎఫ్స్ వచ్చేసి మనకి వెబ్ ఆప్షన్స్ లిస్ట్ పీడిఎఫ్ అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ బేస్ చేసుకొని టాప్ 2 లిస్ట్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. హైలైట్ చేసి మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో అలానే కాలేజ్ లిస్ట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, హాస్టల్స్ అవైలబిలిటీ కావచ్చు, అలానే కోర్సెస్ బ్రాంచ్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే కాలేజ్ లిస్ట్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అలానే డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ కాలేజ్ లిస్ట్తో పాటు కోర్సెస్ లిస్ట్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. 24/7 టైం టు టైం అప్డేట్స్ అయితే వస్తాయి కౌన్సిలింగ్ సంబంధించి. అలానే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ పీడిఎఫ్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ కౌన్సిలింగ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అలానే కోడింగ్ యాప్టిట్యూడ్ మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మా సైడ్ నుంచి కూడా మీకైతే ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మాక్ టెస్ట్లు కూడా మేమైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ యొక్క పేమెంట్ ఐడి, ర్యాంక్ కార్డ్ మాకు గనక సెండ్ చేయగలిగితే వాట్సాప్ నెంబర్ కి 8179406281 5 to 10 hours లో కంప్లీట్ పీడిఎఫ్స్ మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. టైం టు టైం అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ మీకు 300 రూపీస్ కి మేమైతే ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు వెంటనే మీరైతే రిజిస్టర్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. కంప్లీట్ గా మీకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత మీరైతే పేపర్ వర్క్ అయితే చేయాలండి. చేసిన తర్వాత మీరు కరెక్ట్ ప్రాపర్ వేలో వెబ్ ఆప్షన్ కనుక పెట్టుకోగలిగితే టాప్ కాలేజ్లో మీకు కావాల్సిన బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఇయర్ ఎంసెట్లో మనకి 1,80,000 ఇంజనీరింగ్ సీట్లు అయితే మనకైతే ఉండడం జరిగిందండి. మనకి అప్డేట్స్ అయితే చూస్తే ప్రభుత్వ కళాశాలలో 5,500, అలానే ప్రైవేట్లో 1,65,000 సీట్లకు ఆమోదం. డీమ్డ్ యూనివర్సిటీలు, ఆర్జీయూటీకేలో మరికొన్ని కొత్తగా 2 విద్యాసంస్థలకు అనుమతి. మొత్తం సీట్లలో సాఫ్ట్వేర్ బ్రాంచ్ల్లోనే 80% సీట్స్ అయితే ఉన్నాయండి. రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, ఆర్జీయూకేటీకే, నెక్స్ట్ కేంద్రీయ విద్యాలయంతో కలిపి 181,732 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ ఆమోదం తెలిపింది. అమృత, గీతం, కేఎల్యు, విజ్ఞాన్ డీమ్డ్ వర్సిటీల్లో 9,180 సీట్లకు ఆమోదం తెలిపింది. ఈ సీట్లకు ఆయా విద్యాసంస్థలే నేరుగా భర్తీ చేసుకుంటాయి. జీయూకేటీలో 1,440, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 33 సీట్ల సైతం కౌన్సిలింగ్కు పెట్టరు. ప్రభుత్వ కళాశాలలోనే 5,500, ప్రైవేట్ కళాశాలలో 165,579 సీట్లకు మాత్రమే ప్రభుత్వ కౌన్సిలింగ్కు నిర్వహిస్తోంది. ప్రైవేట్ కళాశాలలో సీట్లలో 70% కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగతా 30% యాజమాన్య కోటాలో కేటాయిస్తారు. రాష్ట్రంలో కొత్తగా తిరుపతి, విశాఖపట్నంలో 2 ఇంజనీరింగ్ కళాశాలలకు ఏఐసిటి అనుమతి ఇచ్చింది. ఒక్కో కళాశాలలో 360 సీట్ల చొప్పున ఆమోదం తెలిపింది. గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో 520, ప్రైవేట్ కళాశాలలో 27,879 సీట్లు పెరిగాయి. రాష్ట్రంలో గతేడాది 6 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉండగా ఈ విద్యా సంవత్సరంలో అన్నమయ్య జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య, కాకినాడ జిల్లా సూరంపాలెంలోని ఆదిత్య, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రంలోని గోదావరి గ్లోబల్ విద్యాసంస్థలకు గత ప్రభుత్వం ప్రైవేటు వర్సిటీలుగా గుర్తింపునిచ్చింది. ప్రైవేటు వర్సిటీల్లో 35% అలానే సీట్లను కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేస్తారు. ఇలా 6,000 సీట్ల వరకు కౌన్సిలింగ్కు వచ్చే అవకాశం అయితే ఉందండి. టోటల్గా అప్డేట్ అయితే ఇదండి మనకి. అలానే డిస్టిక్ వైజ్గా కాలేజెస్తో పాటు అలానే ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, వాటిలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అలానే సీట్స్ ఎన్ని ఉన్నాయి కూడా ప్రతిదీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీకు వచ్చేసి వాట్సాప్, టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ పీడిఎఫ్స్ కావాలనుకుంటే వెంటనే మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. కొన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయి, ఎక్కువ సమయం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పీడిఎఫ్స్ అనేది దగ్గర పెట్టుకొని మీరు పేపర్ వర్క్ అనేది స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు మీ ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉందండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.